సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. ఓకే, నాకు 45 minutes ఇచ్చారు మాట్లాడమని. 10 నిమిషాలు ఇచ్చారు. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ 10 నిమిషాల్లో కంప్లీట్ చేయడం కోసం. ఓకే, నా పేరు డాన్, గివెన్ నేమ్ డానియల్. కర్నూలులో పుట్టాను, మరి మొత్తం రాయలసీమలో నేను పుట్టి పెరిగాను. సో ప్రిడామినెంట్లీ నంద్యాల, పాణ్యం, చాగలమరి, ఈ 3 ఏరియాస్లో నేను నా హై స్కూల్ అయింది అనమాట. సో మేమందరము 6 మంది మగ పిల్లలు. సో ఐ థింక్ my parents were looking for a girl, so I was the 6th one. So you can expect the joy in their face probably. About my parents, మా నాన్నగారి పేరు యేసుదాస్, మా అమ్మగారి పేరు మార్గరెటమ్మ. ఇప్పుడు మా నాన్నగారికి వయసు వచ్చి 90 సంవత్సరాలు. He is 90 years old. He celebrated 90 years old on completion on June 15th. My mom passed away in 1998. I think she passed away at a younger age. And మా నాన్నగారు he worked as a postmaster, and తనకి ఎప్పుడు కూడా every 4 years ట్రాన్స్ఫర్స్ ఉండేవి. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, there is a reason why I am telling all these things. సో every 4 years తనకి ట్రాన్స్ఫర్స్ ఉండేవి. అండ్ నాకు బాగా గుర్తుండి నంద్యాలలో, సో ఐ థింక్ మై ఏజ్ వాజ్ 6 years, I think 5 to 6 years, and I completed 1 to 4th class in నంద్యాల. మేము హెబ్రోన్ ప్రార్థన మందిరంకి వెళ్ళేవాళ్ళం. బేతెల్ చర్చ్ ఉండేది. సో ఆ చర్చిలో నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. బాగా గాస్పెల్ మీటింగ్లో ఉండేవాడిని. చిన్నప్పుడు చాలా ప్రేయర్ చేసేవాడిని. అందరూ కూడా అందరి దగ్గర కూడా చాలా భయభక్తులు అవన్నీ ఉండేవి. అండ్ దెన్ ఎందుకో మరి సంహౌ కాంగ్రెషన్ మొత్తం కూడా నన్ను ఎందుకో ఎంకరేజ్ చేశారేమో మరి 6th ఇయర్లోనే టెస్ట్ కూడా ఇచ్చేసాను. ఏమి ఇచ్చానంటే కొన్ని వర్షాలు నేను ఆ రెఫరెన్స్ చూస్తే నేను ఇప్పుడు నరహత్యలు చేశాను, ఇది చేశాను. ఆ వర్డ్స్ ఎందుకు చెప్పానో తెలియదు. సంహౌ ఐ ప్రిపేర్ లైక్ దట్. సో అండ్ దెన్ 4 years అయిపోయింది. అగైన్ యాజ్ యూజువల్ హీ గాట్ ట్రాన్స్ఫర్స్ టు నెక్స్ట్ ప్లేస్ విచ్ ఈస్ గోయింగ్ టు బి పాణ్యం. సో పాణ్యంకి వెళ్ళాల్సి వచ్చింది. పాణ్యంకి వెళ్ళాము. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ సహవాసం లేదనమాట. సో మా నాన్న ఏం చేశారంటే, మా నాన్న హీ స్టార్టెడ్ బైబిల్ స్టడీ లాగా. అండ్ దెన్ చర్చ్ ఫుల్ సండే చర్చ్ స్టార్ట్ చేశారు. బాగానే అయింది. 4 years బాగానే అయింది. దెన్ ఆఫ్టర్ 4 years అగైన్ హీ గాట్ ట్రాన్స్ఫర్స్. సో హీ హ్యాస్ టు లీవ్ ద చర్చ్ అండ్ గోస్ టు అనదర్ ప్లేస్ కాల్డ్ చాలామందికి వెళ్ళాము. మళ్ళీ అక్కడ కూడా 4 years ఉన్నాము. అక్కడ కూడా చర్చ్ లేదు, అక్కడ కూడా క్యాథలిక్ చర్చ్ ఒకటి ఉంది అంతే. సో అగైన్ స్టార్టెడ్. నాన్నగారు మళ్ళీ 4 years చేశారు. అక్కడ చేస్తూ ఉండగానే అగైన్ 1 more ట్రాన్స్ఫర్ వచ్చింది. సో నాన్నగారు ఏం చేశారంటే, he had like heavy in his heart and he wants to continue this, ఎందుకంటే లాస్ట్ టైం ది బాగా ఫెయిల్ అయింది కదా అని. సో చాలా మంది he continued the church there. We procured a small land. We started a small hut kind of a church. Now it is like very good building and everything. And my third brother, with the help of elders, he is managing the church. It's now pretty good shape now, well, both in terms of the number of members and all. So all these years మా నాన్నగారికి he is very passionate about gospel, and most of the areas where we are staying in Panyam or Chagalamari is a hub around so many villages. So ఎక్కడికి వెళ్ళినా కానీ అది ఓపెన్ చేయడం, కంటిన్యూ చేయడం. సో విలేజెస్ వాళ్ళు చాలా విలేజ్ నుంచి నడుచుకుంటూ సైకిల్లోనూ అలాగ వచ్చేవాళ్ళు. దే యూజ్డ్ టు కమ్ ఫ్రమ్ రిమోట్ విలేజెస్, రైట్? అలాగా చేయడము. ప్లస్ ప్రతి మీటింగ్స్ మరి సండే సేమ్, మండే, వెన్స్డే, ఫ్రైడే గాస్పల్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ప్రతి మీటింగ్లోనూ కీ పార్టిసిపెంట్స్ ఎవరంటే మా నాన్న, మా అమ్మ, మా పెద్దన్నయ్య, నేను అన్నీ ఎందుకు, వై ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ మీ ఈస్ దట్ it's no excuse there for me. I have to be there.
no matter what, whether I like it or not, whether I have homework or not, whether I have anything, like Awaki, right? So literally, so I can relate to you, and it's I'll tell you how it turned out to be. It was really stressful. I mean, those days, like, we were kids, like Chagalmari is like a zonal capital for cricket, pitchy. So I mean, I was a captain for the badminton. So usually జోనల్కి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే తక్కువ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళని తీసుకెళ్తారు. సో దే విల్ ట్రై టు మేక్ మీ యాజ్ పార్ట్ ఆఫ్ ద క్రికెట్ టీమ్ యాజ్ వెల్ అండ్ ట్రై టు టేక్ మీ అవుట్. క్రికెట్ టీమ్ ఆడాలంటే కింద సండేస్ ఆడాలి. సండేస్ ఆడాలంటే నో ఆప్షన్ ఫర్ మీ. ఇంట్లో ఎవరైనా అంటే దే విల్ టేక్ ఎ స్టిక్ అండ్ కిక్ మీ. దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అబౌట్ దట్. సో అలాగా ఉండేది. నాకు ఎందుకు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించేది. దో ఐఎమ్ రియలీ డీప్ డౌన్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ ఇప్పుడు ఎవరన్నా కానీ కెన్ యూ రీడ్ ద Mark 9:48 ప్లీజ్. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. Yeah. So this is one thing I'm really frightened about. I'm more frightened about, like, I know heaven and all, but I'm more frightened about hell. Agni aradu, purugu chaavadu. This is what every preacher usually అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా preachers అందరూ కూడా ఎలా చెప్తారంటే కినా, నువ్వు వెళ్ళావంటే కినా హెల్లోకి వెళ్తే కినా నీ పరిస్థితి మాత్రం రియల్గా హెల్లే. యూ వోంట్ డై, యూ వోంట్ డై అట్ ఆల్, బట్ దెర్ ఇస్ లైక్ టూ మచ్. మనకి ఇక్కడ కొంచెం టెంపరేచర్ ఉంటేనే స్వెట్గా ఉంటాము, ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతుంది కదా. అక్కడ అట్లా కాదు. ఇట్స్ ఆల్వేస్ ఫర్ ఎవర్ యూ విల్ బీన్ ఫైర్. ఐమ్ లైక్ లిటరల్లీ నాకు ఆ ఏజ్లో నేను చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. ఐ మీన్ ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? సో డెఫినెట్లీ షుడ్ నాట్ గో టు హెల్ప్ ఫర్ షూర్ అని అనుకునేవాడిని మనసులో. సో ఆ తర్వాత 10th క్లాస్ అయిపోయింది. నేను నా సాక్ష్యం నేను చెప్పేటప్పుడు, ఐ మీన్ దెర్ విల్ బి ఎ టర్నింగ్ పాయింట్, ఐల్ టెల్ యూ, బట్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్. బికాస్ మన మధ్యలో పాస్టర్ కొడుకులు ఉన్నారు, తర్వాత మన అవాకి ఉంది. సో వీళ్ళందరూ కూడా లైక్ ఇప్పుడు జోనతన్, వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలందరూ కూడా there comes to so many meetings కదా, so many prayers, so many meetings వస్తుంటారు. వాళ్ళు కూడా చాలామంది చాలాసార్లు కూడా మిగతా వాళ్ళు అలా ఉన్నారే, నేనే ఎందుకు రావాలి, నేనే ఎందుకు చేయాలి అంటారు. బట్ దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్, రైట్? అవాకి యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్, యూ హ్యావ్ టు డూ ఆల్ ద స్టఫ్ దేర్, బట్ స్టిల్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్. అండ్ అది దేవుడు నాకు ఇచ్చిన తలంతేమో ఐ వాజ్ లిటిల్ బిట్ యాక్టివ్ ఆన్ లైక్ కంజరా అంటారు, మురుగోస అంటారు, డ్రమ్స్ ఇవన్నీ ప్లే చేసేవాడిని. సో ఐ హ్యావ్ టు బి దేర్ వర్షిప్ 9 o'clock షార్ప్ ఉండాలి. మా బ్రదర్స్ ఎవరు ఉండరు, మా పెద్దన్న ఉంటాడు, నేను ఉంటాను, మా పేరెంట్స్ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు స్కిప్ అయినా దే డోంట్ కేర్ అబౌట్ ఇట్. బట్ ఇఫ్ ఐ స్కిప్ ఇట్ లైక్ సో మచ్ ప్రాబ్లం ఉండేది నాకు. ఐ వాజ్ లైక్ లిటిల్ బిట్ స్ట్రెస్ఫుల్. ఎందుకు దేవా, చిన్నోడి కదా, కొంచెం మంచిగా చూడాలి కదా. నేను ఇట్స్ నో. 10th క్లాస్ అయిపోయింది, పాలిటెక్నిక్. సో ఐమ్ టెల్లింగ్ యూ అబౌట్ మై వేర్ 6 brothers అని చెప్పాను కదా. ఫస్ట్ బ్రదర్ ఇస్ చార్లెస్ పీటర్. సో అపార్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్, he is one of the critical person in my life, who groomed me, who took care of me till today, right? So he is one of the wonderful big brother. సో నెల్లూరులో ఉన్నాము. సో పాలిటెక్నిక్ కోచింగ్ అయిపోయింది, మంచి కోచింగ్ చేసాము, మంచి కాలేజీలు వచ్చినాయి, పాలిటెక్నిక్ కాలేజీలు అన్నీ వచ్చినాయి. I decided to go far away from our place, not nearby. నంద్యాల ఉంది, కర్నూలు ఉన్నాయి, ఆ పాలిటెక్నిక్లో ఉన్నాయి. I don't want to go there. I want to go to అనంతపురం. సో different. స్ట్రైట్ బస్ లేదు, యూ హ్యావ్ టు గో 2-3 buses ఆ రోజుల్లో. వెళ్ళని అయిపోయింది. సో అయిపోయిన తర్వాత కూడా మరి నెక్స్ట్ ఇంజనీరింగ్ చేయాలి. ఇంజనీరింగ్కి చేశాను. దేవుడి దయ వల్ల మళ్ళీ అగైన్ మా అన్నయ్య బాగా నన్ను ప్రిపేర్ చేశారు. ఆర్ఎస్ వచ్చింది. నేను పాలిటెక్నిక్లో ఉండగా థియోడర్ విలియమ్స్ అని ఒక సేవకుడు సో అనంతపురంకి వచ్చారు. స్టిల్ నేను దూరంగా ఉన్నానే కానీ నేను చర్చ్ ఎగ్గొట్టచ్చు, కొన్నిసార్లు ఎగ్గొట్టాను. అక్కడ మా కజిన్ ఉంటాడు, అక్కడ కూడా మా కజిన్ ఉంటాడు, మా చిన్న కొడుకు. వాడు చాలా స్ట్రిక్ట్, వాడు చాలా మంచి దేవజండు ఆనంద్ అని ఇక్కడికి వచ్చింటాడు. ఒకసారి వచ్చాడు అంతే. ఆ పిల్లోడు వచ్చేసి నన్ను తీసుకెళ్ళడం అవన్నీ చేస్తుంటాడు. సో ఇది మాత్రం ఇండిపెండెంట్గా నేను ఓన్గా వెళ్ళాను థియోడర్ విలియమ్స్కి. ఓకే, 9 minutes అయింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన మెసేజ్ చెప్పిన తర్వాత నేను హీ ఆస్క్డ్ టు రేజ్ ద హ్యాండ్స్. ఐ వాజ్ వన్ అమంగ్ దెమ్. సో ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో నేను చేయద్ది అంటే
దేవుడిని నమ్ముకున్నాం కానీ దేవుడిని వీ ఆల్ బిలీవ్ ఇన్ దట్. సో మనం ఏంటంటే బాప్టిజం తీసుకోవాలి, దట్స్ వన్ ఆఫ్ ద కమాండ్ అండ్ వీ నీడ్ టు ఫుల్ఫిల్ దట్. సో ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటే అందరూ తీసుకోవాలని లేదు కానీ దెన్ దే లుక్ ఇంకెప్పుడు తీసుకుంటారు అని. నన్ను ఎవరు ఫోర్స్ చేసినా కానీ నేను ఎవరిని యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. సో ఆ థియోడర్ విలియమ్స్ మీటింగ్స్లో నేను చేసిన తర్వాత ఆ విషయం నేను నా పేరెంట్స్కి చెప్పుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న మరి బాప్తిస్మం అరేంజ్ చేశారు, బాప్తిస్మం ఇచ్చాను. ఆ రోజు టెస్ట్ మనీ కూడా షేర్ చేసుకున్నాను, అంత బాగానే ఉంది. ఇంకా ఈ ఆర్ఎస్సీ వన్కి వచ్చిన తర్వాత నేను స్ట్రగుల్స్ కూడా చెప్పాలంటే చాలా టైం సరిపోతుంది. ఏమేమో ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉండొచ్చు. మేము మోస్ట్లీ ఏంటంటే నా ఆర్ఎస్సీ వన్ ఉన్నప్పుడు నేను ట్యూషన్ వెళ్ళేదే కాకుండా ట్యూషన్ చెప్పేసి కొద్దిగా ఇన్కమ్ ప్రొక్యూర్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి ఐ వర్క్ హార్డ్ బట్ ఐ నెవర్ గివ్ ఇన్, రైట్. దేవుడు మనకి ప్రతిసారి ఏం చెప్తాడంటే ఒక వర్స్ ఉంది, ఏమంటే 2 Corinthians 12:9 నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ టు యూ. ఐ మీన్ the one thing we do is Pastor Madhu as usual tell, whenever you want to do, you do 110%. Try your best, do your best and give it everything to God. Just kneel down, and that's exactly what I used to do. There are so many obstacles in my life. I mean చిన్న ఉన్నా కానీ ఏమైనా అబ్స్టాకల్స్ ఉన్నా కానీ నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు. I will always pray, and I also believe in that God always strengthens me, and I believe in that, and then I used to go after it. So ఆ విషయంలో దేవుడు చేశారు. నేను ఇక్కడ చాలామంది ఉన్నాము. కొందరు దే విల్ ఆల్వేస్ అనుకుంటారు అంటే దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి, దేవుని నమ్ముకున్న తర్వాత మన లైఫ్ అంతా మనం ఇట్లా అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు, మనము బిహేవియర్ మనం మారిపోవాలి. అది వీఆర్ ఆల్ లైక్ నార్మల్ హ్యూమన్స్, రైట్. there won't be any like దేవుని నమ్ముకుంటానే మనం ఏదో కాళ్ళ ఎగిరేసో లేకపోతే ఏదో డిఫరెంట్గా ఉండాలని లేదు. బట్ the thing is that you always, most of us would always believe in God. One thing is that we don't go for కొందరు మా ఇంకొక అన్నాడు బాప్టిజం ఇంతవరకు తీసుకోలేదు. హీ ఈస్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ బాప్టిజం తీసుకోవాలంటే ఏంటి, బాప్టిజం తీసుకున్నాక మళ్ళీ అందరు నన్ను ఇలా చూస్తారు అలా చూస్తారు. నో, God is always there with you no matter what. There are so many blessings you have, God has given to you. Whenever you give your time passionately to God, ఎంత టైం ఉన్నా చిన్న లిటిల్ బిట్ ఆర్ స్మాల్ టైం కానీ నువ్వు ప్యాషనెట్గా ఇస్తే గాడ్ నెవర్ కీప్ ఇట్, హి ఆల్వేస్ బ్లెసెస్ యూ. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో దిస్ ఇస్ స్మాల్ టెస్టిమనీ, అండ్ ఎవరైనా కానీ ఎనీబడి who likes to be encouraged, please pray in God, and God will definitely encourage you. Thank you, and thank you very much for giving this opportunity.